ఒక బిడ్డకి జన్మనివ్వడం అనేది మళ్ళీ పుట్టి బతికాము అనే ఫీలింగ్ అయితే ప్రతి ఒక్కరికి కూడా అనిపిస్తుంది కదా! మరి సి సెక్షన్ డెలివరీ అయితే ఇంక చెప్పాల్సిన అవసరం లేదు. లైఫ్ లాంగ్ మనకు ఆ పెయిన్ అనేది అలాగే క్యారీ అవుతూ ఉంటుంది. ఏ డెలివరీ అయినా కూడా చాలా కాంప్లికేటెడే. కానీ ప్రతి ఒక్కరు ఈ ఫేస్‌నయితే ఛాలెంజ్ చేయాల్సిందే. నాకైతే సి సెక్షనే చాలా డిఫికల్ట్ అయితే అనిపిస్తుంది. ఎందుకంటే లైఫ్ లాంగ్ ఆ పెయిన్ అదే ఉంటుంది. నార్మల్ అయితే ఆ కాసేపు పెయిన్ భరిస్తే చాలు లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండొచ్చు. మీరేమంటారు? ఏ డెలివరీ ఈజీ అంటారు? ఏది టఫ్ అంటారు? కామెంట్ చేయండి. డెలివరీ అయిన 20 డేస్‌కే బయటైతే వచ్చేసాను. ఎందుకంటే 21 డేస్ సెరమనీ అయితే ఉంది మా బేబీది. ఇంకా పురిటి స్నానం కోసం అని చెప్పి వచ్చాము. అలా వెళ్తుంటే ఇక్కడ నాకు ఒకటైతే కనిపించింది స్విమ్మింగ్ పూల్ అవన్నీ యాక్టివిటీస్ ఉన్నాయని. సో మా బాబుని కూడా జాయిన్ చేపించినట్లు ఉంటుందని చెప్పి అలా వచ్చాము. అలా కాసేపు తిరిగి నాకు కూడా మైండ్ రిఫ్రెష్‌గా అనిపిస్తుంది అని చెప్పి బయటకైతే వచ్చాము. సో మా చిన్న బాబునైతే ఇంట్లో వదిలేసి ఇలా ఫస్ట్ టైమ్ అయితే రావడము. అలా కాసేపు తిరిగేసి ఇంటికైతే వెళ్ళిపోయాము. నా బాలింత స్నానంకి తర్వాత పురిటికి కావాల్సిన సామాన్లన్నీ కూడా తీసుకొని అయితే ఇంటికెళ్ళిపోయాము. నేను నెక్స్ట్ వ్లాగ్‌లో అయితే అప్డేట్ చేస్తాను. ఎలా చేసుకున్నాము, బాలింత స్నానం ఎలా చేస్తారు, ఎవ్రీథింగ్ నేను ఒక లాంగ్ వీడియో అయితే చేస్తాను.